హలో ఫ్రెండ్స్, పెద్దలకు కూడా టీకాలు ఉన్నాయనే విషయం మనలో చాలా మందికి తెలియదు. ఈ రోజు నేను అడల్ట్ వ్యాక్సిన్స్ గురించి చెబుతున్నాను. ముందుగా మనం అడల్ట్ వ్యాక్సిన్స్ అసలు ఎవరు, ఎందుకు తీసుకోవాలో తెలుసుకుందాము. వ్యాక్సిన్లు వ్యక్తులలో ఆర్టిఫిషియల్ ఇమ్యూనిటీని ప్రేరేపించడం ద్వారా అంటువ్యాధుల నుండి రక్షిస్తాయి. కొంతమంది వ్యక్తులకు వివిధ కారణాల వల్ల అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి వ్యక్తులు వ్యాక్సిన్స్ వేయించుకోవడం వలన అనారోగ్యం నుండి తప్పించుకోవచ్చు, ఇంకా వ్యాధుల కాంప్లికేషన్స్ వలన ఆసుపత్రిలో చేరడం మరియు మరణాల ప్రమాదం తగ్గించవచ్చు. దీన్నే ఇమ్యూనోప్రొఫైలాక్సిస్ అని అంటారు. వృద్ధులు, డయాబెటీస్, హార్ట్, లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు మరియు ఆటోఇమ్యూన్ డిసార్డర్స్ వంటి క్రానిక్ డిసీజెస్ ఉన్న వ్యక్తులకు ఈ అడల్ట్ వ్యాక్సిన్స్ వల్ల ఉపయోగం ఎక్కువ. వీరు ఇన్ఫ్లుయెంజా, న్యూమోకోకల్, షింగిల్స్ మరియు ఇతర ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ పొందడం చాలా ముఖ్యం. వారు ఈ వ్యాధులకు టీకాలు వేసుకోవాలి. అదేవిధంగా అర్బన్ స్లమ్స్, కాలేజీ హాస్టల్స్, మిలిటరీ బ్యారక్స్ మరియు ఓల్డ్ ఏజ్ హోమ్స్లో నివసించే వ్యక్తులకు అంటువ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వ్యాక్సిన్స్ వీరిలో వ్యాధుల వ్యాప్తిని తగ్గించి బలహీనమైన వ్యక్తులను కాపాడగలవు. కాకపోతే వీటి పనితీరు అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి ఫ్లూ వ్యాక్సిన్ ప్రభావం ప్రతి సంవత్సరం మారుతుంది. సుమారుగా ఇది ఫ్లూ వచ్చే ప్రమాదాన్ని 40% తగ్గిస్తుంది. అలాగే న్యూమోకోకల్ వ్యాక్సిన్ సామర్థ్యం 50 నుంచి 85% ఉంటుంది. ఇంకా షింగిల్స్ వ్యాక్సిన్ 50 నుండి 90% వరకు షింగిల్స్ మరియు షింగిల్స్ సంబంధిత నొప్పి వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది. అలాగే హాస్పిటల్స్లో పనిచేసే వారికి కూడా అంటువ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వారు ఇన్ఫ్లుయెంజా, హెపటైటిస్ బి, మీజిల్స్, మంప్స్, రుబెల్లా మరియు ఇతర ఇన్ఫెక్షన్లు రాకుండా వ్యాక్సిన్స్ తీసుకోవాలి. తద్వారా వారు ఆ వ్యాధుల నుండి కాపాడబడతారు. హెపటైటిస్ ఏ మరియు హెపటైటిస్ బి టీకాలు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఈ టీకాలు తీసుకున్న వ్యక్తులకు ఇమ్యూనిటీ చాలా కాలం ఉంటుంది. అలాగే వేరే ప్రాంతాలకు ప్రయాణించే ప్రయాణికులు కూడా అంటువ్యాధులకు గురి కావచ్చు. వారికి వారి గమ్యస్థానం మరియు ప్రయాణ మార్గం బట్టి ఎల్లో ఫీవర్, టైఫాయిడ్, హెపటైటిస్ ఏ మరియు మెనింగోకోకల్ వ్యాక్సిన్లు అవసరం. కొన్ని దేశాలకు వెళ్లే ముందు ఎల్లో ఫీవర్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ తప్పనిసరిగా పొందాలి. ఒక ఎల్లో ఫీవర్ వ్యాక్సిన్ దీర్ఘకాలిక ఇమ్యూనిటీని అందిస్తుంది. టైఫాయిడ్ వ్యాక్సిన్స్ కూడా టైఫాయిడ్ వచ్చే రిస్క్ 50 నుండి 70% తగ్గిస్తాయి. అలాగే ఎంఎంఆర్ వ్యాక్సిన్ 90% వరకు వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఏదేమైనా టీకాలు ఇచ్చే ప్రొటెక్షన్ లెవెల్స్ వ్యాక్సిన్ టైప్, వైరస్ టైప్, వ్యక్తి యొక్క ఇమ్యూన్ రెస్పాన్స్ మరియు వ్యాక్సిన్లను షెడ్యూల్ ప్రకారం వేసుకోవడం మీద ఆధారపడి ఉంటాయి. మొత్తం మీద అడల్ట్ ఇమ్యునైజేషన్ హైరిస్క్ పీపుల్ని వ్యాధుల నుండి రక్షిస్తాయి. అలాగే ప్రజా ఆరోగ్యం మెరుగుపరుస్తాయి. ఇంకా హెల్త్ కేర్ ఖర్చులను కూడా తగ్గిస్తాయి. కాబట్టి హైరిస్క్ వ్యక్తులు తమ ఏజ్, హెల్త్ స్టాటస్, జాబ్, ట్రావెల్ ప్లాన్స్ మరియు ఇతర అంశాల ఆధారంగా తమ డాక్టర్ సిఫార్సు చేసిన టీకాలు షెడ్యూల్ ప్రకారం వేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు. నమస్తే.